ఒక ఇటుకరాయి ఉండేది. బాబాకు ఆ ఇటుకంటే ప్రాణాధికమైన ప్రేమ. ప్రతిరోజు నిద్రించేటప్పుడు దానిని తమ తలగడగా ఉపయోగించేవారు. అది చూచి ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ చేతులు జోడించి బాబాతో, బాబా, తల క్రింద పెట్టుకోవడానికి ఆ ఇటుకరాయి ఎందుకు? నేనొక మంచి తలదిండు కుట్టించిస్తాను. ఆ రాయిని పారవేయండి అని అన్నాడు. అప్పుడు సాయిబాబా నానాసాహెబ్ చందోర్కర్తో ఈ విధంగా అన్నారు: నీవు 1,00,000 దిండు తెచ్చి ఇచ్చినా ఈ ఇటుకతో సమానం అవుతాయా? ఇది నా గురువు నాకు ప్రసాదించినది. ఈ లోకమంతా కలిసినా దీని విలువ చెయ్యదు. ఇది బ్రహ్మాండం కంటే గొప్పది. ఇదే నా ధ్యేయము, ధ్యానము. ఎవ్వరూ దీనికి విలువ కట్టలేరు. ఇది నా ప్రత్యక్ష ప్రాణమే. ఇది విరిగిపోతే నా ప్రాణం పోవలసిందే. నా గురుపాదాలు ఈ రాయిని తాకినందువలన దీనినే నా తలగడగా చేసుకున్నాను. గురు పాదార విందాలయందు ఎవడు శిరస్సు నుంచుతాడో వాడి నీడ కూడా పవిత్రమైనదే అవుతుంది. అందుకనే నా గురువు పాదాలు సోకిన ఈ ఇటుకపై తలపెట్టి శయనిస్తాను. అందువల్ల నేను నిత్యము నా శిరస్సు నా గురు పాదాలు యందు ఉంచిన వాడనవుతున్నాను. నానా, మీరందరూ ప్రతి ఉదయం వచ్చి నా పాదాలకు నమస్కరిస్తారు కదా. నేను మీ నమస్కారాలన్నిటినీ తిరిగి నా గురువుకే సమర్పిస్తాను. ఏ విధంగా గోదావరి నది తనను చేరిన జలాలను సముద్రానికి చేరుస్తుందో అలానే నేను మీ నమస్కారాలను నా గురువుకి అందేటట్లు చేస్తాను. నేను నా సద్గురు పాదాల వద్ద ఇటుక ఉంచినప్పుడు తల్లి వలె నాకు ప్రేమాస్పదుడైన నా గురువు ప్రసన్నంగా నాతో ఇలా అన్నారు: భలే బాగుంది. పూర్వం పుండలీకుడు శ్రీకృష్ణుడికి ఒక ఇటుక రాయినిచ్చి దానిపై నిలవమని అడిగాడు. అలాగే ఇప్పుడు నీవు ఈ ఇటుకను నాకిచ్చి దానిపై నా పాదాలను ఉంచమని అడుగుతున్నావు. నీ భక్తి కారణంగా నేను స్థిరంగా ఈ ఇటుకపై నిలవవలసి ఉంది. ఏ నా శరీరం సమాధిలో ఉంటుందో ఆ శరీరమే ఈ ఇటుకపై కూడా అహర్నిశలో నిలిచి ఉంటుంది. ఇది ముమ్మాటికి సత్యం. నా సద్గురుడు శ్రీ వెంకటేశ్వరునిలో ఐక్యమై ఆ వెంకటేశ్వరుడే అయినాడు. ఆయన శ్రీ వెంకటేశ్వరుని రూపంతోనే ఉంటాడు. శ్రీ వెంకటేశ్వరుని పాదముద్రలే ఇటుక రాయిపైన ఉన్నాయి. కనుకనే నా గురుని వెంకుశ అంటాను. ఈ ఇటుక యొక్క మహాత్మ్యం అటువంటిది. ఇప్పటికైనా తెలిసిందా అన్నారు. ఆ పలుకులు విని నానాసాహెబ్ చందోర్కర్ అక్కడున్న ఇతర భక్తులు భక్తి పారవశ్యంతో సాయికి సాగిలపడి మ్రొక్కారు. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు పరమ భక్తుడు. ఆయన 1923 సంవత్సరంలో పవిత్ర శ్రావణ మాసంలో పూనాలో పరమపదించి సాయి సాన్నిధ్యాన్ని చేరాడు.